హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్పైసీ అండ్ టేస్టీ మసాలా దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మసాలా దొండకాయ కర్రీని ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా స్పైసీగా వస్తుందండి. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలని, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని, 2-3 లాంగి మొగ్గల్ని, 1 లాలిక్కాయని, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్కని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని వేసుకుని ఇప్పుడు వీటన్నింటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1/2 టీ స్పూన్ మెంతుల్ని, 1 టీ స్పూన్ వరకు గసగసాలని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఏదైనా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మసాలా దినుసులు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఏదైనా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కిలో వరకు ఫ్రెష్గా ఉండే దొండకాయలను తీసుకుని వీటిని బాగా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, చిటికెడు సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయల్ని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు అనేవి ఇలా సాఫ్ట్గా అయ్యి ఫ్రై అయిన తర్వాత వీటిని ఏదైనా ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆవాల్ని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 4-5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పేస్ట్ని, కొద్దిగా కరివేపాకుని వేసుకుని 2-3 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటా పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టీ స్పూన్ వరకు కారాన్ని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మసాలా పేస్ట్ నుండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కర్రీ నుండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, చూసారు కదా దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.